అందరికీ జేబీఎం. నా పేరు కాపుదాసి రవికుమార్, దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం. ఈ రోజున మరి తడికిలపూడి గ్రామానికి చెందినటువంటి కొనితల విజయమ్మ గారి యొక్క 5 ఎకరాల 14 సెంట్ల భూమిని మరి ఇద్దరు వ్యక్తులు కబ్జా చేసి 25 సంవత్సరాల నుంచి ఆవిడ వేధిస్తూ ఉన్నారు. దీనిపై ఎంఆర్ఓ గారికి, ఆర్టీఓ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మరి ఆవిడకి ఎటువంటి న్యాయం జరగలేదు. అంటే దళితులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు అందరి ద్రాక్షలాగా చేసి మరి భూ కబ్జాదారులు దాన్ని కబ్జా చేస్తే దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒత్తాసు పలుకుతూ వారికి కావలసినటువంటి ఆడంగల్లో లేకపోతే ఆన్లైన్లో వారి పేర్లను చేర్చి తీరని అన్యాయం జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నారు ఈ రోజున. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. ఈరోజు దళితుల యొక్క ఇచ్చినటువంటి 5 ఎకరాల భూమిలో మరి ఎవరు ఉన్నారు, వారికి ఏ రకంగా భూమి వెళ్ళింది, ఈవిడికి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఫామ్ పట్టని ఎక్కడైనా క్యాన్సిల్ చేశారా, ఎటువంటి ఆధారాలు లేవు. ఆ ఆధారాలు లేకుండా మరి కేవలం ఏంటంటే ఒక దళిత మహిళ ఈవిడికి రాజకీయంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ ఎటువంటి సపోర్ట్ లేదు అనేది ఒకే ఒక కారణం చేత ఆవిడ మహిళను వేధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి ఏదైతే మరి దళిత సంఘాలందరం కూడా, దళిత బహుజన సంఘాలందరం కూడా ఏకమై మరి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిపై కనుక విచారణ జరిపించి తగు న్యాయం చేయకపోతే మరి ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మరి నిరాహార దీక్షకు కూడా కూర్చోవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సత్వరమే మరి ఎవరైతే విజయమ్మ గారు ఉన్నారో వారికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.